హలో నమస్తే నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సార్, డ్రీమ్స్ అసలు మనుషులకి కళలు అనేవి ఎందుకు వస్తాయి? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు. అది రైట్ అయినా రాంగ్ అయినా, మనకి మంచి కళ వచ్చినా నెగిటివ్ కళ వచ్చినా సరే, అదే కళలోకి చనిపోయిన వ్యక్తి వస్తే ఏం జరుగుతుంది సార్? అంటే మనకి కళ అయిన తర్వాత మనకి మన లైఫ్లో జరిగేవి పాజిటివ్ వస్తుందా లేదా నెగిటివ్ వస్తుందా? లైక్ ఏదైనా సంకేతాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా సార్? యాక్చువల్ జాతకంలో చంద్ర నక్షత్రంలో ఉన్న చంద్రుడు ఉన్నప్పుడు, లేకపోతే వృషభ లగ్నస్తులకి ఇంట్యూషనల్ పవర్స్ బార్న్ ఉంటాయి. బార్న్ అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే వాళ్ళ మనసులో ఐడియాలజీస్ వస్తాయి. ఇప్పుడు శ్రవణ, హస్త, రోహిణి, ఈ 3 నక్షత్రాలకి ఇంట్యూషనల్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే తన నక్షత్రం చంద్రుడు ఇంట్యూషనల్ పవర్ ఇస్తాడు. ఇప్పుడు డ్రీమ్స్ మీరు ఏదైతే అన్నారో ఎర్లీ అవర్స్లో వచ్చినవి ఎందుకు జరుగుతాయి అని అంటారు. బ్రహ్మ ముహూర్తంలో మనం బ్రెయిన్లో మన స్కల్లో ఒక రకమైనటువంటి చెమ్మ ఏర్పడుద్ది. ఆ చెమ్మ ఎప్పుడైతే బాడీలో ట్రావెల్ చేస్తుందో ఆ టైం బాడీ యాక్టివ్ ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ స్టేట్, అంటే మనకు ఒక ఎనర్జీ ఉంటుంది మన చుట్టూ. ఆ టైంలో కంటిన్యూగా అంటే ఏదైనా కళ లేకపోతే ఏదైనా సిమ్టమ్ వచ్చింది అనుకోండి, 90% జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మీకు చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఎర్లీ అవర్స్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ లెగిసి ప్రాక్టీసెస్ చేశారు చెందారని. అంటే జనరల్గా చేశారు చెందారు అనేది అలా ఆలోచన చేయడం వల్ల, మీరు ఏ ఆలోచన లేని స్టేట్లో మీ బాడీ ఉన్నప్పుడు మీకు ఒక ఇంట్యూషన్ వచ్చిందంటే నేచర్ మీకు డైరెక్ట్గా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని. అంటే దాని ఇంట్యూషనల్ పవర్కి కావాల్సిన సపోర్ట్ ఏదైతే మీ జాతకంలో చంద్రుడు ఉన్నాడో దాని స్ట్రాంగ్నెస్ జరగబోయే సంఘటనకి మీకున్న సంబంధం. ఇప్పుడు మీకు చాలా కళలు మనకు సంబంధమే ఉండవు, కానీ మనం కళల్లో చాలా వస్తువులను చూస్తాం, మర్చిపోతాం, కానీ ఈవెంట్ గుర్తుపెట్టుకుంటాం. వస్తువులు ఎలాగ వస్తాయి కళలోకి? మనం చూడనివి. అంటే సమ్ ఎనర్జీ మనకి నేచర్ చెప్తుంది. అంటే మీ సోల్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ ట్రావెల్ చేసి వచ్చిందనమాట. దాన్ని ఎప్పుడైతే 4-5 మధ్యలో వస్తే అవి నిజం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏ ఎనర్జీ మన చుట్టూ ఉండదు. అంటే బ్రహ్మ ముహూర్తంలో నేను చెప్పిన ఈ స్కల్ స్వెట్ ఏది ఉందో బాడీలో చాలా ఇంపార్టెంట్ అని రోల్ ప్లే చేస్తారు. అందుకే చంద్ర నక్షత్రం ఉన్న వాళ్ళు బేగం మెడిటేషన్లో అందుకుంటారు. అలాగే రవి నక్షత్రంలో ఉన్న చంద్రుడు కూడా స్పీడ్గా అంటే క్యాచ్ చేస్తారు అనమాట. మిగిలిన వాళ్ళ కళ్ళు టైం టు టైం వస్తాయి. ఎలాగా వీళ్ళకి అంటే రాహువును చంద్రుడు సంబంధం ఉన్నదనుకోండి, సడన్గా ఎవరైనా చనిపోతే వాళ్ళు విజువలైజేషన్లోకి వస్తారు, లేదా రేపు వాళ్ళు చనిపోతున్నారని కళ్ళు వస్తుంది. ఇప్పుడు చాలా ఓల్డెన్ డేస్లో చూడండి, ఇల్లు కాలిపోయినట్టు కళ వస్తే మెచ్యూర్ అవుతారు, లేకపోతే ఎవరికైనా పెళ్ళి అయిందంటే డెత్ చూడబోతున్నాం అని, ఇలాంటి సిమ్టమ్స్ అంటారు. శకున శాస్త్రం అంటారు కదా, ఇది ఓల్డ్ డేస్లో ఉండేది. మనకు శకున శాస్త్రం ఈజిప్షియన్ మైథాలజీలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే నైల్ నది ఈ రక్తమయం అయినప్పుడు వాళ్ళు ఏంటంటే పక్షి శకునం చెప్పుద్ది అనమాట, ఈ సిమ్టమ్ జరగబోతుంది, జాగ్రత్తగా ఉండని. అలాగే మనకేంటంటే శకున శాస్త్రానికి సంబంధం ఉన్నదే కళలు. అంటే సార్, మనకి ఒక మనిషి ఇంట్లో చనిపోతున్నారు అని తెలిసేటప్పుడు కొన్ని మనకి సంకేతాలు చూపిస్తాయి కదా సార్, నేచర్ కూడా. లైక్ ఇంటి ముందు కుక్కలు బాగా అరవడం కానీ, ఇవన్నీ అసలు ఈ ప్రాసెస్ అంతా నిజమేనా? ప్రాసెస్ నిజమే, నేచర్ అండి. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, మీరు ఈ రోజుకి కూడా మనం ప్రాక్టికల్గా మాట్లాడాలంటే, లాస్ట్ టైము మనకి భూకంపం వచ్చింది కదా, సునామీ వచ్చిన చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులు, కుక్కలు, ఆవులు కట్టేసినవి తప్పించి అన్నీ వెళ్ళిపోయి వాటికే ఫస్ట్ తెలుస్తుంది. పక్షులకి ఎందుకు తెలుస్తుంది అంటే ఎయిర్ ఫ్రీక్వెన్సీలో ఏదైనా తేడా వస్తే ఫస్ట్ తెలుసుకునే పక్షి అండి. అందుకే ఉదయాన్నే లెగ్గానే పక్షులు ఫస్ట్ లెగుస్తాయి. సూర్యుడు భూమికి యొక్క తొలి కిరణం వస్తుంది అనే విషయం పక్షికే తెలుస్తుంది, ఆ కిరణం రాకముందు. అలాగే కిరణం ఎండేయడానికి ముందే పక్షులు గూటికి వెళ్ళిపోతాయి. అంటే చూడండి నేచర్కి ఎంత సంబంధం ఉంది. ఇప్పుడు మీకు అన్న సిమ్టమ్స్ ఉన్నాయి, ఈరోజు రేడియేషన్స్ ఇవన్నీ ఉండి సిమ్టమ్స్ పనిచేయట్లేదేమో, కానీ స్టిల్ ఈ రోజుకి మనం పల్లెటూరు వెళ్ళి పడుకోగలిగితే, పల్లెటూరు కాదు రేడియేషన్ లేని ప్రాంతాల్లో పడుకున్నారనుకోండి, ఇప్పుడు ఫారెస్టర్ కింగ్స్ అలాంటి సిగ్నల్ లేని ఏరియాస్కి వెళ్తే ఈ రోజుకి ఆ సిమ్టమ్స్ ఉంటాయి మనకి. నేను అందుకే ఎవరైనా ప్రాక్టీషనర్స్కి చెప్పేది ఏంటంటే,
మీరు ఏదైనా రీసెర్చ్ చేసినప్పుడు వీటికి దూరంగా ఫారెస్ట్లోనే ఎక్కడో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే నేచర్ బాగా సపోర్ట్ చేస్తుంది. సార్ కొంతమంది పడుకునే ముందు ఏదో ఒకటి ఆలోచిస్తూ పడుకుంటారు కదా సార్. ఒకవేళ ఏదైతే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ వాళ్ళు ఏది ఆలోచిస్తే డ్రీమ్లో కూడా అదే వస్తుంది అంటారు కదా సార్. అవును, అది సైంటిఫిక్గా అవును. బట్ ఇంకోటి ఎలా చెప్తానంటే జనరల్గా మనం ఓల్డ్ డేస్లో ఇప్పుడు అనుకుందాం, మనం ఒక థింక్ చేస్తాం ఏంటి పాజిటివ్ నెగిటివ్, కానీ ఎంత థింక్ చేసినా మన శరీర తత్వం బట్టి ఆ థింకింగ్ అనేది ఐడియాలజీలో కన్వర్ట్ చేయగలం. ఇప్పుడు మీకు ఇంట్రోవర్ట్ అనుకోండి, మీరు ఇంట్రోవర్ట్ అయితే మీరు వెళ్ళి ఒక స్టోరీ చెప్పి యాక్టింగ్ చేయాలంటే అవ్వదు. ఇప్పుడు మీరు ఉన్నారు ఒక రూమ్లో కూర్చొని కథ రాయమంటే అవుద్ది. ఎందుకు? మీ యొక్క ఐడియాలజీ మీరు రోజుకి పడుకునేటప్పుడు ఈ థింకింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తుంది. అయితే మీరు ఇంట్రోవర్ట్ అంటే మీలో మీరు డౌన్ అవుతారు లేదా పెరుగుతారు. ఇప్పుడు ఐడియాలజీ మనకి స్ఫురించడం వేడు, అంటే మనకి జస్ట్ గుర్తొచ్చింది ఒకటి రిపీటెడ్గా జరుగుతుందంటే అది మనం అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే అవుట్ ఆఫ్ ద దీని కింద తీసుకొని కన్సిడర్ చేయాలి. అంటే ఇది ఒక అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు జనరల్గా కళ్ళ అందరికీ వస్తాయి. ఇప్పుడు చాలామంది చాలా వాళ్ళు చదివో లేకపోతే వాళ్ళ బ్రెయిన్లో ఎక్కించుకొని విజువలైజేషన్ వస్తుంది. సంబంధం లేని ఎక్కువ విజువలైజేషన్ అవుతున్నాయంటే మనం ఆస్ట్రాలజీ స్పిరిచువాలిటీ అకల్ట్లోకి రావాలి. లేదు తెలిసినవి ఉన్నవే ఇది అవుతున్నాం అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంతే. అందుకే 80% డిఫరెంట్ అండి, 20-30% కంప్లీట్గా అకల్ట్. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనం పడుకునే ముందు ఒక మనిషి గురించి కానీ ఏదైనా ఆలోచించామనుకో అది నేను డ్రీమ్ అనుకోవట్లేదు, అది నేను ఇమాజినేషన్ అనుకుంటున్నాను. డ్రీమ్ ఇమాజినేషన్లో మీకు చెప్తున్నాను కదా, మీరు అనుకున్నది జరిగింది అంటే మీరు అన్న కళ వచ్చింది, కళకు అవుట్ ఆఫ్ ద ఇంకో విషయం జరిగినట్టు కనిపించింది. ఇప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు అంటే దీనికి దానికి ఎలా సెపరేషన్ చేస్తారు? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అనుకున్నది మీకు కనిపించింది కళలో, ఓకే, ఇంకొక వ్యక్తి వచ్చి ఏదో చేసేయడానికి కళలో వచ్చారు, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు? అది మీరు ఊహించుకోలేదు కదా. అంటే ఎగ్జిస్టెన్సీ ఎక్కడ పెరుగుతుంది? మీరు సృష్టించిన దానికి అతీతమైనది ఏదో వచ్చి యాడ్ అవుతుంది. అది ఎలా అంటే మీ బ్రెయిన్ రాసిన కదా లేకపోతే మీరు అనుకుంటున్న కదా అది కదా. ఇప్పుడు మీరు ఒక పాత్ర ఒకలాగా ఊహించుకున్నారు, సమ్ హీరోని ఊహించుకున్నారు అనుకుందాం, హీరోతో పాటు లగ్జరియస్ ఇల్లు కనిపించింది అనుకోండి, ఈ ఇల్లు ఎవరు డిజైన్ చేసినట్టు? మీ బ్రెయినా, మీ ఇమాజినేషనా, ఎనర్జీయా? ఇల్లు లేదు కదా మీ ఇమాజినేషన్ లో. బట్ ఓన్లీ హీరోయే ఉన్నాడు కదా. హీరో మీ ఇంటికి వచ్చాడు అనుకోవడం మనిషి వెళ్ళా అక్కడికి మ్యాప్ చేశారు. అంటే ఎనర్జీని మీరు ట్రిగర్ చేసాక అది ట్రావెల్ చేస్తారు. ఆ ట్రావెల్ ఎటు వెళ్తుంది అనేది మీ ఫ్యూచర్ అన్నమాట. మీకు అదే అంటున్నాను కదా, మనం ఎక్కడ వరకు క్రియేట్ చేస్తాం అది సైన్స్. అవుట్ ఆఫ్ ద సైన్స్ ఏం జరుగుతుంది? ట్రావెల్ ఉంది. మీ బ్రెయిన్ కూడా థింకింగ్ ప్యాటర్న్లో ట్రావెల్ చేస్తుంది, దాన్ని అతీతం అంటాను నేను. అది రిపీటెడ్గా హీరో ఇల్లు కనిపిస్తున్నాయంటే ఇల్లు వచ్చాకైనా హీరో రావాలి, హీరో వచ్చాకైనా ఇల్లు రావాలి. అది ఆస్ట్రాలజికల్గా నేను చెప్తాను అన్నమాట, ఇంట్యూషనల్ పవర్స్